హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ ఎస్ఎస్ఆర్ ఈజీ మైండ్స్. ఇప్పుడు జరగబోయేటువంటి టెట్, డిఎస్సి లేదంటే 10th క్లాస్ సంబంధించిన ఎగ్జామ్స్లో దేనికైనా ఉపయోగపడేటువంటి చాలా ఇంపార్టెంట్ టాపిక్ ఇది. కాబట్టి ఈ వీడియోలో పదక్రమ్ అనేటువంటి టాపిక్ గురించి నేర్చుకుందాం. మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేస్తుంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి. సో ఫస్ట్ పదక్రమ్ అంటే ఏంటి? वाक्य के आशय को स्पष्ट करने के लिए प्रत्येक पद को यथास्थान रखना ही पदक्रम कहलाता है. వాక్య కే ఆశయకు స్పష్ట करने के लिए అంటే వాక్యం యొక్క అసలైనటువంటి అర్థాన్ని స్పష్టంగా చెప్పడం కోసం ప్రత్యేక పదకు ప్రతి ఒక్క పదాన్ని యథాస్థాన్ రఖనా హి అంటే కరెక్ట్ ప్లేస్ లో పెట్టడమే పదక్రమ్ కహలాతా హై, పదక్రమ్ అని చెప్పబడుతుంది. అంటే వాక్యంలో ఉండేటువంటి పదాలని ఉచిత క్రమంలో ఒకటి తర్వాత ఒకటి ఏది రాయాలి అనేటువంటి ఆ పదం సంబంధించినటువంటి క్రమాన్ని చెప్పేటువంటిదే పదక్రమ. ఇది వాక్యమే కై విశేషణ ఆయేతో. చూడండి, ఇప్పుడు జనరల్ గా అయితే వాక్య అనేటువంటి దాంట్లో మనం ఫర్ ఎగ్జాంపుల్ ఏదన్నా ఒక వాక్యం తీసుకుంటే రామ్ ఆతా హై అని మనం చెప్తాం. సో దీంట్లో రామ్ అనేటువంటిది పుంలింగ్ కాబట్టి ఏకవచనం, రామ్ అనేటువంటిది పుంలింగ్ ఏకవచనం కాబట్టి క్రియ కూడా దాని తగ్గట్టుగా రాశాం. సో ఇది ఒక జనరల్ నియమం, అందరికీ తెలిసిందే. అంటే ఇది పుంలింగ్ అయితే పుంలింగ్, స్త్రీలింగ్ అయితే స్త్రీలింగ్. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఈ ప్లేస్ లో సీత వచ్చిందనుకో, ఇక్కడ ఏమైంది? ఆతి హేగా మారింది. ఇది జనరల్ గా మనం రాసేటువంటిది. సో ఇలా కాకుండా ఇది వాక్యమే కై విశేషణ ఆయతో, మన ప్రాబ్లం ఇలా వస్తే రాసేస్తాం మనం. బట్ ఇక్కడ ఎలా వస్తే రాయలేము అనేటువంటి చూస్తే కన్ఫ్యూజన్ ఎక్కడ వస్తుందంటే కై విశేషణ ఆయతో అంటే చాలా విశేషణ పదాలు వస్తే దాని యొక్క క్రమం ఎలా రాయాలి, అప్పుడు కన్ఫ్యూజన్ వస్తుంది. ఇప్పుడు చూడండి, సంకేత్ వాచక్, సంఖ్యావాచక్, గుణవాచక్ ఈ మూడింటిని వరుస క్రమంలో ఈ విధంగా రాయాలని. ఓకేనా? విశేషణ సంబంధించిన దాంట్లో గుణవాచక్, సంఖ్యావాచక్, సంకేతవాచక్, పరిమాణవాచక్ ఈ 4 ఉన్నాయి. సో వీటిలో ఏది ఫస్ట్ రాయాలి, ఏది తర్వాత రాయాలి అంటే ఫస్ట్ సంకేతవాచక్ అంటున్నారు. సో సంకేతవాచక్ అంటే ఇండికేట్ చేసేటువంటి పదాలు అన్నమాట. సో ఇక్కడ విశేషణ సంబంధించిన దాంట్లో ఈ ఇన్ అనేటువంటిది ఇండికేట్ చేసేటువంటి పదంగా చెప్పబడుతుంది. సో కాబట్టి ఇక్కడ ఫస్ట్ ఇన్ 5 తూఫాన్ పీడితోంకి మదద్ కీజియేలో ఫస్ట్ ఇన్ అనేటువంటి పదం ఏదైతే ఉందో, ఇన్ అనేటువంటి పదం ఏదైతే ఉందో అది సంకేతవాచక్ ని సూచిస్తుంది. ఓకేనా? ఆ తర్వాత సంఖ్యావాచక్. సో ఇవన్నీ కూడా విశేషణ పదాలే. ఇన్ అనేటువంటిది ఇండికేట్ చేసేటువంటి విశేషణం. ఆ తర్వాత 5 అనేటువంటిది సంఖ్యావాచక్ విశేషణం, ఇది సంకేతవాచక్. ఓకేనా? ఇది కూడా విశేషణ, 5 కూడా విశేషణ. ఈ తూఫాన్ పీడిత్ అనేటువంటిది గుణాన్ని గురించి తెలియజేసేటువంటి విశేషణ కాబట్టి ఇది గుణవాచక్ విశేషణ. ఇప్పుడు ఈ పదాల యొక్క క్రమాన్ని చూడండి. ఫస్ట్ సంకేతవాచక్ రాసాము, ఆ తర్వాత సంఖ్యావాచక్ రాసాము, ఆ తర్వాత గుణవాచక్ రాసాము. అంటే మనకు బాగా గుర్తుండాల్సింది ఏంటి? ఒకటి కన్నా ఎక్కువ విశేషణాలు ఒక వాక్యంలో వస్తే అప్పుడు ఫస్ట్ సంకేతిని రాయాలి, ఆ తర్వాత సంఖ్య గాని పరిమాణ గాని. ఓకే? సో మనకు గుర్తుండాల్సింది సంకేత్ ఫస్ట్ రావాలని, ఆ తర్వాత సంఖ్య రావాలని. సంఖ్య రావచ్చు, లేదంటే పరిమాణ అనేటువంటిది రావచ్చు. ఈ రెండిట్లో ఏదైనా పర్లేదు. సో కాబట్టి ఈ రెండో ప్లేస్ లో సంఖ్య లేదంటే పరిమాణ అనేటువంటిది గుర్తుపెట్టుకోవాలి. లాస్ట్ లో గుణవాచక్ అనేటువంటిది వస్తుంది అనేటువంటిది గుర్తుపెట్టుకుంటే ఈ సెంటెన్స్ ని కరెక్ట్ గా రాయొచ్చు అనమాట. చూడండి, ఇన్ 5 తూఫాన్ పీడితోంకి మదద్ కీజియే, ఈ 5 మంది తుఫాన్ బాధితులకి హెల్ప్ చేయండి అనేటువంటి మీనింగ్ వస్తుంది అనమాట. సో కాబట్టి ఈ అనేటువంటిది ఇండికేట్ చేసేటువంటి సంకేత్, 5 అనేటువంటిది సంఖ్యకు సంబంధించింది. సో సంకేత్ సంఖ్య గుణవాచక రాయాలని గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ది प्रश्नवाचक सर्वनाम वाक्य के आरंभ, मध्य और अंत में कहीं भी आ सकते हैं. చూడండి, వీటి యొక్క క్రమం ఏంటి, దేని గురించి చెప్తున్నాం ఇక్కడ? ప్రశ్నవాచక్ అనేటువంటిది, ప్రశ్నవాచక్ సర్వనామం గురించి. ఇప్పుడు ఈ సర్వనామం సంబంధించిన క్యా అనేటువంటి ఒక పదాన్ని తీసుకుంటున్నాం మనం. ఇది ప్రశ్నవాచక సర్వనామం. సో దీన్ని తీసుకున్నప్పుడు ఇక్కడ
ప్లేస్‌మెంట్ చూడండి. వాక్యం యొక్క మొదట్లో వచ్చింది ఇక్కడ. ఇక్కడ మిడిల్‌లో వచ్చింది. తర్వాత లాస్ట్‌లో వచ్చింది. ఓకే. ఇదొచ్చేసి ఆరంభ్. చూడండి ఇక్కడ స్టార్టింగ్‌లో, ఇక్కడ మధ్యలో, లాస్ట్‌లో వచ్చింది. క్యా ఆప్ ఖా రహే హై? అరే! మీరు తింటున్నారా? అనేటువంటిది. ఆప్ క్యా ఖా రహే హై? మీరేం తింటున్నారు? ఆప్ ఖా రహే హై క్యా? మీరు తింటున్నారా? సో, ఇక్కడ ప్లేస్‌మెంట్ బట్టి ఇలా మార్పు చెందుతుంది. ఎక్కడైనా యూజ్ చేయొచ్చు. బట్ దీని యొక్క మీనింగ్స్ మారుతాయి. ఇది గుర్తుపెట్టుకోవాలన్నమాట. ఇది ప్రశ్నవాచక సర్వనామం సంబంధించినటువంటిది. ప్రశ్న కర్నే వాలా అథవా ఆగ్రహ కర్నే వాలా నా అంటే ఈ నా అనేటువంటిది 2 రకాలుగా ఉపయోగిస్తారు. అంటే క్వెషన్ అడిగేటప్పుడు గూడా ఈ నా వస్తుంది. ఆ తర్వాత రిక్వెస్ట్ చేసేటప్పుడు గూడా ఈ నాను ఉపయోగిస్తారు. అలాంటి నా అనేటువంటిది ఎప్పుడు గూడా ఎండింగ్‌లో యూజ్ చేయాలి. అర్థమవుతుందా? సో, కాబట్టి ఇక్కడ చూడండి వాక్యం ఆప్ జాయేంగేనా? మీరు వెళ్తారు గదా! అనేటువంటిదన్నమాట. ఇప్పుడు క్వెషన్ సంబంధించింది గదా! అందుకని మీరు వెళ్తారు గదా! అన్నప్పుడు నా అనేటువంటిదొచ్చింది. అంటే ఇక్కడ క్వెషన్ చేస్తున్నాం. మీరు వెళ్తారా లేదా అనేటువంటిది తెలుసుకోవడానికి క్వెషన్ చేస్తున్నాం. కృపయా ఆప్ భీ మాన్ జాయేనా? దయచేసి మీరు గూడా యాక్సెప్ట్ చేయండి అని జెప్పేటప్పుడు ఇక్కడ గూడా నా యూజ్ చేసాం. ఇక్కడ గూడా నా యూజ్ చేసాం. అంటే ఈ నా అనేటువంటి పదాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. ఈ పదాన్ని ఎక్కడ రాయాలి? రిక్వెస్ట్ చేసేటప్పుడు గాని, క్వెషన్ అడిగేటప్పుడు గాని లాస్ట్‌లో రాయాలి అనేటువంటిది గుర్తుపెట్టుకోవాలి. ఇది గూడా ఒక నియమం అన్నమాట. ఇది గూడా పదక్రమంని సూచించేటువంటిదే. ఇవి తెలుసుకుంటే మన వాక్యాన్ని కరెక్ట్‌గా రాయొచ్చు. అందుకని ఇది చాలా ఇంపార్టెంట్ అన్నమాట. अन्विति अग्रीमेंट वाक्य में प्रयुक्त पदों को लिंग वचन और कारक आदि के अनुसार रखना ही अन्विति कहलाता है. వాక్యమే ప్రయుక్త పదంకు అంటే వాక్యంలో ఉండేటువంటి పదాలని లింగ్ వచన్ కారక్ వీటికి అనుసారంగా క్రమంలో రాయడాన్నే అన్వితి అంటారు. అంటే అగ్రిమెంట్ అని అంటారనమాట. కర్తాకే సాత్ క్రియాకి అన్వితి నేను ఆల్రెడీ చెప్పాను. సీత ఖాతి హే, రామ్ ఖాతా హే. ఇది దేని అనుసారంగా రాస్తున్నాము? కర్తతో పాటుగా క్రియ యొక్క అగ్రిమెంట్ ప్రకారంగా మనం రాస్తున్నాం అన్నమాట. ఇది వాక్యమే కర్తాకే సాత్ నే కో और से ఆది పర్సర్గ్ నా జుడే హోతో అంటే పర్సర్గ్ అంటే ఏంటి? కారక చిహ్నాలన్నమాట. అది కలిసి గాని రాకపోతే వాక్యంలో క్రియా కర్తాకే అనుసార్ హోనీ చాహియే. క్రియ కర్తను అనుసరించి ఉండాలి అని చెప్తున్నారు. ఇందాక నేను ఒక ఎగ్జాంపుల్ చెప్పాను. దీనికి ఒక ఎగ్జాంపుల్ ఇప్పుడు మళ్ళీ రాద్దాం. సో, ఇక్కడ కర్తను అనుసరించి రాయాలి ఎప్పుడు? కారక చిహ్నాలు రానప్పుడు. వచ్చినప్పుడు కాదు, రానప్పుడు. ఇవన్నీ ఏం కనపడదన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ రామ్ పడతా హై అనేటువంటి ఒక సెంటెన్స్. సీత పడతీ హై అనేటువంటి సెంటెన్స్ చూస్తే ఇక్కడ రామ్ అనేసరికి పుంలింగ ఏకవచనం, ఇక్కడ పడతా హై అని వచ్చింది. సీత అనేటువంటిది స్త్రీలింగ ఏకవచనం, ఇక్కడ పడతీ అనేటువంటిది వచ్చింది. సో ఇది వాక్యమే కర్తాకే సాత్ అంటే వాక్యంలో కర్తతో పాటుగా నే కోసే ఇలాంటి పరసర్గ్ అన్న విభక్తి ప్రత్యయం అన్న ఒకటే. అది రాకపోతే సెంటెన్స్ లో ఏం లేవు కదా, కారక చిహ్నాలు ఏం లేవు కదా, క్రియా కర్తాకే అనుసార్ హోనీ చాహియే. క్రియ దేన్ని అనుసరించి రాయాలి? కర్తను అనుసరించి. అంటే కర్త పుంలింగ ఏకవచనం అయితే ఏకవచనంలో రాస్తాము, బహువచనం అయితే బహువచనంలో రాస్తాము. అదే స్త్రీలింగ ఏకవచనం అయితే స్త్రీలింగ ఏకవచనంలో, స్త్రీలింగ బహువచనం అయితే స్త్రీలింగ బహువచనంలో రాస్తాం అన్నమాట. సో ఇది అర్థమైంది కదా. నెక్స్ట్ यदि वाक्य में भिन्न भिन्न लिंगों और वचनों के अनेक परसर्ग सहित कर्ता आ रहे हैं तो क्रिया बहुवचन में अंतिम कर्ता के अनुसार लिखना चाहिए. సో ఇక్కడ చూడండి, ఇక్కడ పరసర్గ్ రహిత్ ఇది విభక్తి ప్రత్యయాలు వచ్చినప్పుడు खेत में 3 गायें और 2 भैंसे और बहुत से घोड़े चर रहे थे. ఇక్కడ చూడండి డిఫరెంట్ లింగ్ వచనాలు వచ్చినప్పుడు ఒకటే సెంటెన్స్ లో కారక చిహ్నాలు వచ్చినప్పుడు ఇప్పుడు ఎలా రాయాలి అనేటువంటి చూస్తే ఖేత్ మే అంటే పొలంలో 3 గాయే అంటే 3 ఆవులు, 2 భైన్సే అంటే 2 బఫెల్లోస్ మరియు బహుస్సే గోడే అంటే చాలా గుర్రాలు, చెర్ రహే థే అంటే మేస్తున్నాయని. సో ఇక్కడ దేని అనుసరించి వచ్చింది ఈ సెంటెన్స్ అంటే ఇక్కడ ఎలా రాయాలి అంటే బహువచన్ అంతిమ్ కర్తాకే అనుసార్. అంటే ఇక్కడ ఉండేటువంటి లాస్ట్ ఇప్పుడు చూడండి ఖేత్ మే 3 గాయే అయిపోయింది.
దో బైన్ సే అయిపోయింది. ఔర్ మరియు, బహుత్ సే చాలా, ఓకే, ఘోడే. సో ఈ కారక చిహ్నాల తర్వాత ఇక్కడ ఘోడే చూడండి. ఇది సబ్జెక్ట్ అన్నమాట. ఇప్పుడు లాస్ట్ సంబంధించిన సబ్జెక్ట్ ఏంటి? ఘోడే. ఇదేంటిది? పుంలింగ్ బహువచనం. అందుకని ఇక్కడ దీని అనుసారంగానే ఇది రాయాలి తప్ప ఫస్ట్ ఉండేదో, సెకండ్ ఉండేదో, ఆబ్జెక్టో ఇవన్నీ చూడాల్సిన అవసరం లేదు. ఈ లాస్ట్ లో ఉండేటువంటి ఈ సబ్జెక్ట్ ఏదో చూసి అది పుంలింగ్ అయితే పుంలింగ్, స్త్రీలింగ్ అయితే స్త్రీలింగ్, ఏకవచనం అయితే ఏకవచనం, బహువచనం అయితే బహువచనంలో ఈ క్రియని మార్చాలి. ఇది ఒక నియమం అన్నమాట. पृथक पृथक लिंग वाले दो या दो से अधिक कर्ता एकवचन में और अथवा अन्य किसी योजक वाक्य में जुड़े हो तो क्रिया पुंलिंग बहुवचन में ही होनी चाहिए. పృథక్ పృథక్ లింగ్ వాళ్ళే అంటే డిఫరెంట్ లింగ్ సంబంధించినటువంటిది. ఇక్కడ చూడండి, ఇది రాజ్ కుమార్ పుంలింగ్, రాజ్ కుమారి స్త్రీలింగ్ అన్నమాట. రెండు ఏకవచనమే. ఇలా రెండు ఒకటే వచనం ఉండాలి, లింగ్ మారొచ్చు అన్నమాట. సో అలాగానే ఉంటే అధికర్త ఏకవచన్ మే ఔర్ అథవా అన్ని కిసి యోజక్. యోజక్ అంటే ఏంటి? ఈ ఔర్ అథవా ఇవి యోజక్ అన్నమాట. ఇలా కలిసి వస్తే మనం ఎలా రాయాలి? పుంలింగ్ బహువచన్ మే హీ హోనీ చాహియే. అప్పుడు ఇది రాజ్ కుమార్, రాజ్ కుమారి అయినా, లేదంటే రాజ్ కుమారి ఔర్ రాజ్ కుమార్ ఇటు సైడ్ వచ్చినా, ఎలా వచ్చినా ఇది పుంలింగ్ బహువచనంలో రాయాలి. అందుకని ఆ గయే రాసాం, ఆ గయి రాయలేదన్నమాట. సో బహువచనం కాబట్టి హై దగ్గర డాట్ వచ్చింది. అంటే अनुस्वार वस्ते पुल्लिंग बहुवचन अन्नमाट. सो नेक्स्ट, यदि वाक्य में उत्तम पुरुष, मध्यम पुरुष और अन्य पुरुष तीनों एक साथ आए तो क्रिया अन्य पुरुष बहुवचन में होनी चाहिए. यदि वाक्य में అంటే ఒకవేళ వాక్యంలో ఉత్తమ పురుష్, మధ్యం పురుష్ और अन्य పురుష్ చాలా ఇంపార్టెంట్ అన్నమాట. ఇది ఒకే వాక్యంలో సర్వనామాలకు సంబంధించినటువంటిది క్రమం ఉత్తమ పురుష్, మధ్యం పురుష్, అన్య పురుష్ ఈ మూడు వచ్చిందనుకోండి ఒకేసారి, ఏది ఫస్ట్ రాయాలి, ఏది తర్వాత రాయాలి అంటే చాలా కన్ఫ్యూజ్ అవుతుంటారు. ఇది అర్థం కాదనమాట. తో క్రియ అన్ని పురుష్ బహువచన్ మే హోనీ చాహియే. అప్పుడు సో అన్ని పురుష్ బహువచనంలో రాయాలనేటువంటిది. సో దీని క్రమం చూడండి. ఎగ్జాంపుల్లో ఇస్ ప్రకార్ కే వాక్యమే అంటే ఇలాంటి వాక్యాలని సర్వప్రథం ఏం రాయాలి అంటే ఫస్ట్ మధ్యం పురుష్ రాయాలి. చూడండి, అందుకని సెంటెన్స్ లో తుమ్ అనేటువంటిది చూడండి, ఇది మధ్యం పురుష్. ఓకేనా? ఫస్ట్ మధ్యం పురుష్ రాయాలి. ఇక్కడ ఉత్తమ పురుష్ వచ్చేసి మే, హమ్, అంతేనా? తర్వాత మధ్యం పురుష్ వచ్చేసి తూ, తుమ్, ఆప్, ఇది మధ్యం పురుష్. అన్య పురుష్ వచ్చేసి వహ్, వే, యహ్, ఏ. సో ఇవి ఉత్తమ పురుష్, మధ్యం పురుష్, అన్య పురుష్ సంబంధించినటువంటి సర్వనామం అన్నమాట. ఇప్పుడు అర్థమైంది కదా? సో ఇప్పుడు మనం రాసేటువంటిది ఏంటి? మధ్యం పురుష్ ఫస్ట్ రాయాలన్నమాట. సో ఫస్ట్ తుమ్, ఆ తర్వాత అన్య పురుష్. అన్య పురుషులు ఏముంది? వహ్ అనేటువంటిది ఉంది. ఓకే, తూ అనేటువంటిది లేదంటే తుమ్ అనేటువంటిది మధ్యం పురుష్. వచ్చిందా ఇక్కడ? సో ఫస్ట్ మధ్యం పురుష్ రాయాలి. అంటే ఫస్ట్ మనకు ఆర్డర్లో ఏది వస్తుంది? ఉత్తమ పురుష్ వస్తుంది. సెకండ్ ఏది వస్తుంది? మధ్యం పురుష్ వస్తుంది. ఆ తర్వాత అన్య పురుష్ వస్తుంది. మనం ఇక్కడ ఏం రాస్తున్నాం? ఫస్ట్ మధ్యం పురుష్ రాస్తున్నాము, తుమ్, ఆ తర్వాత వహ్. వహ్ అంటే ఏంటి? అన్య పురుష్. ఆ తర్వాత ఇది అన్య పురుష్, ఇది మధ్యం పురుష్. అంటే ఫస్ట్ ఏం రాసాం? మధ్యం పురుష్, అన్య పురుష్. ఆ తర్వాత లాస్ట్ లో హమ్ అనేటువంటిది ఉత్తమ పురుష్ అన్నమాట. అవునా? ఇక్కడ ఉందా? హమ్ అనేటువంటిది ఉత్తమ పురుషులు వచ్చిందా? సో ఇలా రాయాలి క్రమము. మధ్యం పురుష్ ఫస్ట్, అన్య పురుష్ తర్వాత, ఆ తర్వాత లాస్ట్ లో ఉత్తమ పురుష్ అనేటువంటిది రాయాలి, బహువచనం రాయాలి, ఖేలెంగే అనేటువంటిది. సో ఇది పదక్రమం సంబంధించినటువంటిది. ఈ వీడియోలో కంటెంట్ మీకు చాలా బాగా నచ్చింది అనుకుంటున్నాను. చాలా ఇంపార్టెంట్ టాపిక్. ఇప్పుడు ఉన్నటువంటి ఎగ్జామ్స్ కి చాలా బాగా ఉపయోగపడుతుంది. ఈ వీడియో కనుక నచ్చితే తప్పకుండా నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.